బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై ఇవాళ ఈడీ దాడి జరిపిన తర్వాత అరెస్ట్ చేయవచ్చనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించిన కొన్ని గంటల తర్వాత అధికార ఆప్ ఆద్మీ పార్టీ నాయకులు ఎక్స్లో పోస్ట్ చేశారు. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నాయకురాలు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆప్ పార్టీ సీనియర్ నేతలు సౌరభ్ భరద్వాజ్, జాస్మిన్ షా, సందీప్ పాఠక్ హ్యాండిల్స్ పై కూడా ఇలాంటి పోస్టులు కనిపించాయి. కేజ్రీవాల్ 3 సార్లు విచారణ కోసం ఈడీ జారీ చేసిన సమన్లను దాటవేశారు. నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లో ఈడీ ముందు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించారు. నిబంధనల ప్రకారం కేజ్రీవాల్ పై ఎప్పుడైనా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి అరెస్టు చేయవచ్చని ఆప్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ 3 సార్లు విచారణకు హాజరవ్వకపోవడానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, చెప్పండి. సో కేజ్రీవాల్ ఇప్పటివరకు 3 సార్లు విచారణకు హాజరు కావలేదు. దీని వెనక ఉన్న రహస్యం ఏమైనా ఉందా? ప్రతిభ, ఈ ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేతలు కూడా దీంట్లో నిందితులుగా ఉన్నారు. అయితే ఇక్కడ కేజ్రీవాల్ ని నిందితుడిగా పిలిచారా, లేకపోతే ఒక సాక్షినిగా ఈడీ విచారణకు పిలిచిందా అనే దాని మీద ఒక క్లారిటీ అడుగుతూ గత 3 సార్లుగా, అంటే నవంబర్ 2వ తారీఖున, డిసెంబర్ 21వ తారీఖున హాజరు కావాల్సింది. ఆ 2 సార్లు కూడా గైర్హాజరు అవడం జరిగింది. దాంతో పాటుగా నిన్న కూడా హాజరు కాకపోవడంతో ఈడీ సీరియస్ గా నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటి జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో పాటుగా ఈ రోజు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించి ఈ మొత్తం కూడా ఆయనని అరెస్ట్ చేయవచ్చు అనే ఒక సంకేతాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆప్ నేతలు అతిషి గాని, సౌరభ్ భరద్వాజ్ గాని, జాస్మిన్ షా గాని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లు అయితే ఇప్పుడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఈడీ ఈ రోజు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తుంది అనేది వాళ్ళు చేసిన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ల సారాంశం. అయితే దీంట్లో మద్యం కేసులో ఈ ఈడీ సమన్లు ఇస్తే నిన్న కేజ్రీవాల్ ఈడీకి లెటర్ రాయడం జరిగింది. దీంట్లో అసలు తనను విచారణకు పిలవటానికి నిజమైన కారణం ఏంటి, దాని యొక్క పరిధి ఎంత, తన మీద ఎలాంటి నిందితుడిగా పిలుస్తున్నారా లేకపోతే సాక్షిగా పిలుస్తున్నారా, ఇదంతా కూడా వివరణ కావాలి. నేను ఈడీకి ఎలాంటి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఎలాంటి ప్రశ్నలకి మీకు జవాబులు కావాలో వాటన్నిటినీ కూడా మీరు ప్రశ్నలు పంపిస్తే నేను జవాబులు ఇస్తాను అనేది కూడా క్లియర్ గా కేజ్రీవాల్ లెటర్ రాయటం జరిగింది. అయితే దాని నుంచి ఈడీ ఎలాంటి జవాబుని కూడా ఇవ్వలేదు. కాకపోతే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితమైన కుట్రలో భాగంగా బీజేపీ చేస్తోందన్న కేజ్రీవాల్ ఇప్పటికే ఆరోపించారు. ఈ కేసులో తనకి సంబంధం లేదు, కావాలని తనని పార్లమెంట్ ఎన్నికలకి ప్రచారానికి దూరంగా ఉంచడం కోసమే ఇదంతా కూడా బీజేపీ చేస్తున్న కుట్రగా అనేదైతే కేజ్రీవాల్ ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ కేకే.